ఇప్పటి వరకు వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడుతున్న రామ్ బోయపాటితో ఆయన చేసిన స్కంద సినిమాపై భారీ అంచనాలుండేవి. ఆయన అభిమానులంతా ఆ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని భావించారు. కానీ ఆ అంచనాలకు చాలా దూరంలోనే ఆ సినిమా ఆగిపోయింది. ఇక ప్రస్తుతం ఆయన పూరి దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ 2 చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నట్టుగా ఒక బలమైన టాక్ వినిపిస్తుంది. నిజానికి త్రివిక్రమ్ అటు బన్నీతో ఒక సినిమా, వెంకీ నాని కాంబినేషన్లో ఒక సినిమా చేయవలసి ఉంది. ఈ 2 సినిమాలలో ఏదో ఒకటి సెట్స్ పైకి వెళ్తుందని అనుకున్నారు. వెంకీ నాని డేట్స్ సర్దుబాటు కుదరడం లేదట. అందువలన త్రివిక్రమ్ కూడా రామ్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాలనే ఆలోచనతో ఉన్నాడని అంటున్నారు. ప్రస్తుతం పూరి దర్శకత్వంలో రామ్ చేస్తున్న సినిమా ఫిబ్రవరితో పూర్తవుతుంది. ఆ తర్వాత రామ్ చేసే సినిమా త్రివిక్రమ్తోనే ఉంటుందని చెప్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా అషికా రంగనాథ్ ఉండే అవకాశాలు ఎక్కువగా టాక్ కూడా వినిపిస్తుంది. ఇక ఇటీవల విడుదలైన గుంటూరు కారం త్రివిక్రమ్ అభిమానుల్ని నిరాశపరిచింది.